ప్రోటీన్ విటమిన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కదా, అంతే కదండి. ఇప్పుడు మనం మార్కెట్లో తెచ్చుకుంటే అంతకుముందు పూర్వకాలంలో ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు పంటలు వేసేవాళ్ళు కదా, పొలాలలో కానీ లేకుంటే పెరడు ఉంటుంది, పెరట్లో వేసి కూరగాయలను ఏదైనా కూడా అప్పటికప్పుడే తెంపేసి మనం కూరగాయలు చేసుకునేవాళ్ళం. అంటే ఆ కాలంలో వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇప్పుడు ఏంటంటే మొత్తం రివర్స్ అనమాట, మొత్తం కెమికల్ పెస్టిసైడ్స్. మన కూరగాయలు కూడా ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా పురుగు మందులే, న్యాచురల్ అనేది ఏది లేదు. ఇవి తినడం వల్ల కూడా మనకి మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే దీనివల్ల కూడా మనం బయట షాప్లో కూడా మనం కెమికల్స్ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం. దానివల్ల కూడా సగం ఇది 50 అది 50 మొత్తం బాడీ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, రిజల్ట్ బయట మనకి ఏం లేదు, సొల్యూషన్ లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాబ్లంతో వెళ్తున్నాము, వెళ్తున్న అతను ఏమంటాడు, అమ్మ మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడదు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఏమంటే మన బాడీకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా అవి వేసేస్తాడు అనమాట. అప్పటికప్పుడు ఉపశమనం అది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మన దగ్గర సార్ దగ్గర అయితే ఉండదు, డాక్టర్ దగ్గర. ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా ఏం చెప్పడు కూడా, అమ్మ వాడమ్మ తగ్గిపోతాయి అంటాడు. కానీ ఇది రొటీన్గా అవుతూనే ఉంది. మనం ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే మనకి శాలరీ అంతే ఉంది, ఖర్చులు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 సంపాదించడం అనుకో, సంపాదించిన ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. మన పూర్వకాలంలో ఏంటంటే 1947 ఏంటంటే ₹10 ఉండేది వాళ్ళ ఇన్కమ్, ₹10 ఉండేది. తర్వాత 68లో ₹100 అయింది ఇన్కమ్ అది. తర్వాత 98లో ఏమైందంటే మళ్ళీ అది కాస్త ఒక 1000 పెరిగింది. ఇప్పుడు రానున్న 2025కి మనది జీతము, సార్ జీతము లేకుండా మా హస్బెండ్ జీతమైన 1 lakh అవుతుందా? అవుతుందా 1 lakh? అస్సలు అవ్వదు. ఎందుకంటే ఆ ఖర్చులు అట్లా ఉన్నాయి, అలాగే మనం తీసుకునే ఫుడ్ అట్లా ఉంది, మన ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. కనీసం ఇప్పుడు ఇల్లు పొందామనే పరిస్థితి కూడా లేదు మన దగ్గర. అంతే, రెంట్ కూడా కట్టలేకపోతున్నాం. పిల్లల ఫీజులు చూడండి ఎంత ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి కదా. ఈ సిచ్యువేషన్ ఏంటంటే నేనైతే నాకు ఇలాగా మా మేడం చెప్పింది. స్టార్టింగ్లో నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా బయట వాడుకుని తినే తాగేది అదే. కానీ నాకు మేడం చెప్పడం వల్ల నాకు మైండ్ ఓపెన్ అయిందండి. దీనివల్ల ఏంటంటే మనకు బయట కెమికల్స్ ఉన్నాయి, మన ఆర్గానిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, అది వాడుకొని మనం ఒక 100కి 90 కాకుండా కూడా ఒక 60-70% మనం క్యూర్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉంది. లేనప్పుడు అంటే మనం కెమికల్స్ వాడుకున్నాం, మేడం నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను వాడుకోవాలి కదా. వాడుకోవాలంటే కూడా మనం దాన్ని ఏంటనేది వినాలి కదా, వింటేనే మనకు అర్థమవుతుంది. కొందరు ఏంటంటే వినరు, ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారండి. మనం ఎంత సంపాదించినా కూడా డాక్టర్ని మనం పెద్ద చేసినా కానీ మనమైతే పెద్ద కావట్లా, అంతే కదండి. సొల్యూషన్ లేదు అసలు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ మన దాంట్లో ఆర్గానిక్స్ ఉంటాయండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ ఉండవు. నేను ఒక 5 years నుంచి వాడుతున్నా, అంటే వేరే సిస్టంలో ఉన్నా. ఈ సిస్టంలోకి మేడం సిస్టంలో నేను ఒక 20 days అవుతుంది వచ్చి, అంతే. కానీ అంటే సేమ్ నేనైతే కెమికల్స్ అయితే ఎందుకంటే నేను డెమోస్ కూడా కొన్ని చూపిస్తాను మేడము, చూపించిన తర్వాత మీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట, ఇంత కెమికల్స్ తింటున్నామా మనం. ఓకేనా అంటే అది నేను స్టార్టింగ్ ఏంటంటే మాకు చూపించిన డెమోతోనే నేను రియలైజ్ అయినా, అమ్మో ఇంత కెమికలా. మనము ఇందాక మనం మెడిసిన్స్ అంటాం కదా, ఐరన్ ట్యాబ్లెట్ మనము వేసుకుంటే అదేమవుతుంది అంటే మనకు తెలియదు, డాక్టర్ ఇస్తే మనము తీసేసుకొని వేసుకుంటాం, కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్. ప్రెగ్నెన్సీ లేడీకి ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది, ఇవి మందులు వాడటం వల్లనే సైడ్ ఎఫెక్ట్, అంగవైకల్యం ఉంటుంది. తర్వాత మళ్ళీ అబార్షన్స్ అయితే ఉంటాయి, ఇన్ని మంత్స్ వాడినా కూడా. ఒక్కొక్కరికి 7 months కాగానే అబార్షన్ అవుతుంటాయి, తెలుసా అండి మీకు. అది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే బ్లడ్ లేకపోవడం వల్ల. అది బ్లడ్ లేకపోవడం వల్లనే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లేడీస్కి అందరికీ 100కి 90% బ్లడ్ ప్రాబ్లం ఉంది. 10 కంటే తక్కువ ఉంటే బ్లడ్ ప్రాబ్లం ఉన్నట్టేనండి. 10 కంటే తక్కువ ఉన్నా, 7, 8 ఉన్నా కూడా మనకు చిక్కే, అది బ్లడ్ లేనట్టే. బ్లడ్ లేకపోతే మన మనిషి ఎట్లా బాడీ నడుస్తుందా అండి, అసలు బ్లడ్ లేకపోతే పడిపోతాం, ఏ పని చేయలేము, కొంత దూరం నడిచినా కూడా అలసిపోతాం, అట్లా ఉంటుంది పరిస్థితి. అదొక మేడం ఇప్పుడు డెమో చూపిస్తే తర్వాత ప్రాసెస్ అయినాక డెమో చూడండి, డెమో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకేనా. అయితే మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తున్నామండి, కిరాణా షాప్కి వెళ్ళి మనం మంత్లీ 10,000 ఈజీగా అవుతున్నాయి. డిమార్ట్కి వెళ్ళండి, మామూలు షాప్కి వెళ్ళి కూడా 10,000 ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర నేను కొన్ని డిస్కౌంట్స్ చెప్తాను, ఇవంటే ఏంటి కెమికల్స్ కాదు, ఇప్పుడు చెప్పేవి కెమికల్స్ కావు, డిస్కౌంట్ వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలం బాగుంటాము, అట్లా మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఇది నచ్చిందంటే మనం వేరే వాళ్ళకి కూడా మనం షేర్ చేయొచ్చు, నచ్చితేనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం శారీ కొనుక్కున్నప్పుడు ఇది అక్కడ బాగుందే, ఇంకా షాప్లో బాగుంది క్లాత్, ఇక్కడ బాగాలేదు అంటే మనకు గమ్మున ఒక నెక్స్ట్ డేనే మనం వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినండి బాగుంటుందని అంటాం. మరి ఇట్లాంటి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం వాడుకుంటాము, వేరే వాళ్ళకి చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ రేపు మనకి హెల్త్ పోతే రాదండి,
ఇవాళేమో మన ఆర్గన్స్ కొన్ని కోట్లతో సమానం. ఒక ఆర్గన్ పోయినా కూడా కొన్ని కోట్లతో సమానం ఇప్పుడు మనకి. ఓకేనా? ఇట్లాంటివి మనం వాడుకుంటే మన ఆర్గన్స్ మనం పాడు చేసుకుంటాం. అంటే ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకుంటాం మనం ఇవాళ రేపు. ఆరోగ్యంగా ఉంటే కొన్ని కోట్లతో సమానం అనమాట ఈ రోజుల్లో. అంతే కదండి? అంతే కదా? మీరు సైలెంట్ ఉండాలంటే ఏదో ఒకటి అనండి కదా. అది గుర్తు పెట్టుకోండి. నాకు స్పార్క్ అక్కడే వెలిగింది. అది ఇంత చేస్తున్నాము, పోయి డాక్టర్ దగ్గర పెడుతున్నాము, ఏం తింటున్నాం, ప్రోటీన్ మన బాడీకి ఏం ఇస్తున్నాము, ఎట్లా పడితే అట్లా తెచ్చుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన లేడీసే ఏదైనా పెళ్ళికి వెళ్ళిందంటే ఏదైనా మ్యాచింగ్ ఏదైనా కమ్మలు కానివ్వండి, టిక్లీ కానివ్వండి, శారీ కానివ్వండి, దాన్ని కింద మీద పడేసి మరీ చూస్తాం. మన బాడీకి ఏమి ఇస్తున్నాం మనం చూస్తున్నామా? అసలు మన ఆయిల్ ఏది వాడుతున్నామో అసలు మనం చూసుకుంటామా? ఏదంటే అది వాడిస్తూ ఉంటాం. అట్లా మనకి రిజల్ట్ వస్తుందా లేదా? కిరాణా షాప్కి వెళ్ళిందంటే సార్ ఇది మీ ప్రోడక్ట్ వాడుతున్నాం, మరి మా బాడీకి ఇది కెమికలా కాదా, సెట్ అయితే అని అడుగుతామా మనము? అస్సలు అడగము. ఆడ ఉన్నాయి బ్యాగ్ తీసుకెళ్తాము, అక్కడ ఏమి ఉంటే టప టప వేసేసుకుని వచ్చేస్తాం. అది హెల్త్కి మంచిదా కాదని వేసేసుకుంటాం. అదేంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే పని చేస్తున్నాం. 30 years నుంచి అదే చేస్తున్నామండి. 30 years ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6,000 పెట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా 6,000 ఇంటూ 30 సంవత్సరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు వాడు పెద్దగా అవుతున్నాడు, మనం పెద్దగా అవుతున్నామా? అవట్లా. ఇదేంటంటే మనము అక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి సినిమా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు బయట మీరు కిరాణా షాప్ లో ఖచ్చితంగా మీకు 10,000 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, చిల్లర సామాన్లు ఒక కప్పు ఉప్పులు తప్ప మిగతా ఏదైనా ఒక 8,000 వేసుకుందాం. మా డిమార్ట్కి వెళ్తే లెక్క లేదండి, ఎంత అంటే అంత వేసేస్తాం. 20,000 వేసుకున్నా కూడా 20,000 అన్నేసేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన ఇంటికి డైరెక్ట్ వస్తుందా, కంపెనీ నుంచి వస్తుందా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఉంటారా? మధ్యలో ఎవరైనా ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం కంపెనీకి వెళ్ళి తెచ్చుకోలేము కదా. బాడీలో ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కదా. అంతే కదండి. ఇప్పుడు మన మార్కెట్లో తెచ్చుకుంటే అంతకుముందు పూర్వకాలంలో ఏం చేశారంటే వాళ్ళు పంటలు వేసేవాళ్ళు కదా, పొలాలలో కానీ, లేకుంటే పెరడు ఉంటుంది, పెరట్లో వేసి కూరగాయలను ఏదైనా కూడా అప్పటికప్పుడే తెంపేసి మనం కూరగాయలు చేసుకునేవాళ్ళం. అంటే ఆ కాలంలో వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇప్పుడు ఏంటంటే మొత్తం రివర్స్ అనమాట, మొత్తం కెమికల్, పెస్టిసైడ్స్. మన కూరగాయలు కూడా ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా పురుగు మందులే, న్యాచురల్ అనేది ఏది లేదు. ఇవి తినడం వల్ల కూడా మనకి మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే దీనివల్ల కూడా మనం బయట షాప్లో కూడా మనం కెమికల్స్ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం. దానివల్ల కూడా సగం ఇది 50 అది 50 మొత్తం బాడీ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, రిజల్ట్ బయట మనకి ఏం లేదు, సొల్యూషన్ లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాబ్లంతో వెళ్తున్నాము, అతను ఏమంటాడు, అమ్మ మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడదు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఏమంటే మన బాడీకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, అవి వేసేస్తాడు అనమాట. అప్పటికప్పుడు ఉపశమనం అది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మన దగ్గర సార్ దగ్గర అయితే ఉండదు, డాక్టర్ దగ్గర. ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా ఏం చెప్పడు కూడా, అమ్మ వాడమ్మ తగ్గిపోతుంది అంటాడు. కానీ ఇది రొటీన్గా అవుతూనే ఉంది. మనం ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే మనకి శాలరీ అంతే ఉంది, ఖర్చులు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు సంపాదించడం అనుకో, సంపాదించిన ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. మన పూర్వకాలంలో ఏంటంటే 1947లో ఏంటంటే 10 రూపీస్ ఉండేది వాళ్ళ ఇన్కమ్, 10 రూపీస్ ఉండేది. తర్వాత 68లో 100 రూపాయలు అయింది ఇన్కమ్ అది. తర్వాత 98లో ఏమైందంటే మళ్ళీ అది కాస్త ఒక 1000 పెరిగింది. ఇప్పుడు రానున్న 2025కి మనది జీతము, సార్ జీతము లేకుండా మా హస్బెండ్ జీతమైన 1 lakh అవుతుందా? అవుతుందా? 1 lakh అస్సలు అవ్వదు. ఎందుకంటే ఆ ఖర్చులు అట్లా ఉన్నాయి, అలాగే మనం తీసుకున్న ఫుడ్ అట్లా ఉంది, మన ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. కనీసం ఇప్పుడు ఇల్లు కొందామనే పరిస్థితి కూడా లేదు మన దగ్గర. అంతే, రెంట్ కూడా కట్టలేకపోతున్నాం. పిల్లల ఫీజు చూడండి ఎంత ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి కదా. ఈ సిచ్యువేషన్ ఏంటంటే నేనైతే నాకు ఇలాగా మా మేడం చెప్పింది. స్టార్టింగ్ నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా బయట వాడుకుని తినే తాగేది అదే. కానీ నాకు మేడం చెప్పడం వల్ల నాకు మైండ్ ఓపెన్ అయిందండి. దీనివల్ల ఏంటంటే మనకు బయట కెమికల్స్ ఉన్నాయి, మన ఆర్గానిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, అది వాడుకొని మనం ఒక 100కి 90 కాకుండా కూడా ఒక 60-70% మనం క్యూర్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉంది. లేనప్పుడు అంటే మనం కెమికల్స్ వాడుకున్నాం, మేడం నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను వాడుకోవాలి కదా. వాడుకోవాలంటే కూడా మనం దాన్ని ఏంటనేది వినాలి కదా, వింటేనే మనకు అర్థమవుతుంది. కొందరు ఏంటంటే వినరు, ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారండి. మనం ఎంత సంపాదించినా కూడా డాక్టర్ని మనం పెద్ద చేసినా కానీ మనమైతే పెద్ద కావట్లా. అంతే కదండి, సొల్యూషన్ లేదు అసలు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే మన దాంట్లో ఆర్గానిక్స్ ఉంటాయండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ ఉండవు. నేను ఒక 5 years నుంచి వాడుతున్నా, అంటే వేరే సిస్టంలో ఉన్నా.
ఈ సిస్టంలోకి మేడం సిస్టంలోకి నేను ఒక 20 days అవుతుంది వచ్చి అంతే. కానీ అంటే సేమ్ నేనైతే కెమికల్స్ అయితే ఎందుకంటే నేను డెమోస్ కూడా కొన్ని చూపిస్తాను మేడము. చూపించిన తర్వాత మీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంత కెమికల్స్ తింటున్నామా మనం? ఓకేనా అంటే అది స్టార్టింగ్ ఏంటంటే మాకు చూపించిన డెమోతోనే నేను రియలైజ్ అయిన అమ్మో ఇంత కెమికలా. మనము ఇందాక మనం మెడిసిన్స్ అంటాం కదా, ఐరన్ టాబ్లెట్ మనము వేసుకుంటే అదేమవుతుంది అంటే మనకు తెలియదు. డాక్టర్ ఇస్తే మనము తీసేసుకొని వేసుకుంటాం, కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్. ప్రెగ్నెన్సీ లేడీకి ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది. ఇవి మందులు వాడటం వల్లనే సైడ్ ఎఫెక్ట్, అంగవైకల్యం ఉంటుంది. తర్వాత మన అబార్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ని మంత్స్ వాడినా కూడా ఒక్కొక్కరికి 7 months కాగానే అబార్షన్ అవుతుంటాయి. తెలుసా అండి మీకు? అది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే బ్లడ్ లేకపోవడం వల్ల. అది బ్లడ్ లేకపోవడం వల్లనే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లేడీస్కి అందరికీ 100కి 90% బ్లడ్ ప్రాబ్లం ఉంది. 10 కంటే తక్కువ ఉంటే బ్లడ్ ప్రాబ్లం ఉన్నట్టేనండి. 10 కంటే తక్కువ ఉన్నా 7, 8 ఉన్నా కూడా మనకు చిక్కే. అది బ్లడ్ లేనట్టే. బ్లడ్ లేకపోతే మన మనిషి ఎట్లా బాడీ నడుస్తుంది అండి. అసలు బ్లడ్ లేకపోతే పడిపోతాం, ఏ పని చేయలేము, కొంత దూరం నడిచినా కూడా అలసిపోతాం. అట్లా ఉంటుంది పరిస్థితి. అదొక మేడం ఇప్పుడు డెమో చూపిస్తే తర్వాత ఈ ప్రాసెస్ అయినాక డెమో చూడండి. డెమో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకేనా? అయితే మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తున్నామండి. కిరాణా షాప్కి వెళ్ళి మనం మంత్లీ 10,000 ఈజీగా అవుతున్నాయి. డిమార్ట్కి వెళ్ళండి, మామూలు షాప్కి వెళ్ళి కూడా 10,000 ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర నేను కొన్ని డిస్కౌంట్స్ చెప్తాను. ఇవంటే ఏంటి కెమికల్స్ కాదు ఇప్పుడు నేను చెప్పేవి. కెమికల్స్ కావు, డిస్కౌంట్ వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలం బాగుంటాము, అట్లా మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఇది నచ్చిందంటే మనం వేరే వాళ్ళకి కూడా మనం షేర్ చేయొచ్చు, నచ్చితేనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం శారీ కొనుక్కున్నప్పుడు ఇది అక్కడ బాగుంది, ఇంకా షాప్లో బాగుంది క్లాత్, ఇక్కడ బాగాలేదు అంటే మనకు గమ్మున ఒక నెక్స్ట్ డేనే మనం వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినండి బాగుంటుందని అంటాం. మరి ఇట్లాంటి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం వాడుకుంటాము, వేరే వాళ్ళకి చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ రేపు మనకి హెల్త్ పోతే రాదండి. ఇవాళ రేపు మన ఆర్గన్స్ కొన్ని కోట్లతో సమానం. ఒక ఆర్గన్ పోయినా కూడా కొన్ని కోట్లతో సమానం ఇప్పుడు మనకి. ఓకేనా? ఇట్లాంటివి మనం వాడుకుంటే మన ఆర్గన్స్ మనం పాడు చేసుకుంటాం. అంటే ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకుంటాం మనం. ఇవాళ రేపు ఆరోగ్యంగా ఉంటే కొన్ని కోట్లతో సమానం అనమాట ఈ రోజుల్లో. అంతే కదండి? అంతే కదా? మీరు సైలెంట్గా ఉన్నా ఏదో అనండి కదా. అది గుర్తు పెట్టుకోండి. నాకు స్పార్క్ అక్కడే వెలిగింది. అది ఇంత చేస్తున్నాము, పోయి డాక్టర్ దగ్గర పెడుతున్నాము, ఏం తింటున్నాం, ప్రోటీన్ మన బాడీకి ఏం ఇస్తున్నామో ఎట్లా పడితే అట్లా తెచ్చుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన లేడీసే ఏదైనా పెళ్ళికి వెళ్ళిందంటే ఏదైనా మ్యాచింగ్ ఏదైనా కమ్మలు కానివ్వండి, టిక్లీ కానివ్వండి, శారీ కానివ్వండి, దాన్ని కింద మీద పడేసి మరీ చూస్తాం. మన బాడీకి ఏమి ఇస్తున్నాం మనం చూస్తున్నామా? అసలు మన ఆయిల్ ఏది వాడుతున్నామో అసలు మనం చూసుకుంటామా? ఏదంటే వాడేస్తూ ఉంటాం. అట్లా మనకి రిజల్ట్ వస్తుందా లేదా? కిరాణా షాప్కి వెళ్ళిందంటే సార్ ఇది మీ ప్రోడక్ట్ వాడుతున్నాం, మరి మా బాడీకి ఇది కెమికలా కాదా, సెట్ అయితే అని అడుగుతామా మనము? అస్సలు అడగము. ఆడ ఉన్నాయి బ్యాగ్ తీసుకెళ్తాము, అక్కడ ఏమి ఉంటే టపా వేసేసుకుని వచ్చేస్తాం. అది హెల్త్కి మంచిదా కాదని వేసేసుకుంటాం. అదేంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే పని చేస్తున్నాం. 30 years నుంచి అదే చేస్తున్నామండి. 30 years ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6,000 పెట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా 6,000 ఇంటూ 30 సంవత్సరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు వాడు పెద్దగా అవుతున్నాడు, మనం పెద్దగా అవుతున్నామా? అవట్లా. ఇది ఏంటంటే మనము అక్కడ ఏంటంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు బయట మీరు కిరాణా షాప్లో ఖచ్చితంగా మీకు 10,000 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, చిల్లర సామాన్లు ఒక కప్పు ఉప్పులు తప్ప మిగతా ఏదైనా ఒక 8,000 వేసుకుందాం. మా డిమార్ట్కి వెళ్తే మనం లెక్కలేదండి, ఎంత అంటే అది వేసేస్తాం. 20,000 వేసుకున్నా కూడా 20,000 అన్నేసేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన ఇంటికి డైరెక్ట్ వస్తుందా, కంపెనీ నుంచి వస్తుందా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఉంటారా? మధ్యలో ఎవరైనా ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం కంపెనీకి వెళ్ళి తెచ్చుకోలేము కదా. బాడీలో ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కదా. అంతే కదండి. ఇప్పుడు మన మార్కెట్లో తెచ్చుకుంటే అంతకుముందు పూర్వకాలంలో ఏం చేశారంటే వాళ్ళు పంటలు వేసేవాళ్ళు కదా, పొలాలలో కానీ, లేకుంటే పెరడు ఉంటుంది. పెరట్లో వేసి కూరగాయలను ఏదైనా కూడా అప్పటికప్పుడే తెంపేసి మనం కూరగాయలు చేసుకునేవాళ్ళం. అంటే ఆ కాలంలో వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇప్పుడు ఏంటంటే మొత్తం రివర్స్ అనమాట, మొత్తం కెమికల్, పెస్టిసైడ్స్. మన కూరగాయలు కూడా ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా పురుగు మందులే, న్యాచురల్ అనేది ఏది లేదు. ఇవి తినడం వల్ల కూడా మనకి మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే దీనివల్ల కూడా మనం బయట షాప్లో కూడా మన కెమికల్స్ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం.
దానివల్ల కూడా సగం ఇది 50 అది 50 మొత్తం బాడీ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది రిజల్ట్ బయట మనకి ఏం లేదు, సొల్యూషన్ లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాబ్లంతో వెళ్తున్నాము. వెళ్తుంటే అతను ఏమంటాడు, అమ్మ మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడదు నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఏమంటే మన బాడీకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా అవి వేసేస్తాడు అనమాట. అప్పటికప్పుడు ఉపశమనం అది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మన దగ్గర సార్ దగ్గర అయితే ఉండదు, డాక్టర్ దగ్గర. ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా ఏం చెప్పడు కూడా, అమ్మ వాడమ్మ తగ్గిపోతాయి అంటాడు. కానీ ఇది రొటీన్గా అవుతూనే ఉంది. మనం ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే మనకి శాలరీ అంతే ఉంది, ఖర్చులు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 సంపాదించడం అనుకో, సంపాదించిన ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. మన పూర్వకాలంలో ఏంటంటే 1947 ఏంటంటే ₹10 ఉండేది వాళ్ళ ఇన్కమ్, ₹10 ఉండేది. తర్వాత 68లో ₹100 అయింది ఇన్కమ్ అది. తర్వాత 98లో ఏమైందంటే మళ్ళీ అది కాస్త ఒక 1000 పెరిగింది. ఇప్పుడు రానున్న 2025కి మనది జీతము, సార్ జీతము లేకుండా మా హస్బెండ్ జీతమైన 1 lakh అవుతుందా? అవుతుందా 1 lakh? అస్సలు అవ్వదు. ఎందుకంటే ఆ ఖర్చులు అట్లా ఉన్నాయి, అలాగే మనం తీసుకున్న ఫుడ్ అట్లా ఉంది, మన ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. కనీసం ఇప్పుడు ఇల్లు పొందామనే పరిస్థితి కూడా లేదు మన దగ్గర. అంతే ఎందుకు రెంట్ కూడా కట్టలేకపోతున్నాం. పిల్లల ఫీజు చూడండి ఎంత ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి కదా. ఈ సిచ్యువేషన్ ఏంటంటే నేనైతే నాకు ఇలాగా మా మేడం చెప్పింది. స్టార్టింగ్లో నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా బయట వాడుకుని తినే తాగేది అదే. కానీ నాకు మేడం చెప్పడం వల్ల నాకు మైండ్ ఓపెన్ అయిందండి. దీనివల్ల ఏంటంటే మనకు బయట కెమికల్స్ ఉన్నాయి, మన ఆర్గానిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, అది వాడుకొని మనం ఒక 100కి 90 కాకుండా కూడా ఒక 60-70% మనం క్యూర్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉంది. లేనప్పుడు అంటే మనం కెమికల్స్ వాడుకున్నాం. మేడం నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను వాడుకోవాలి కదా. వాడుకోవాలంటే కూడా మనం దాన్ని ఏంటనేది వినాలి కదా, వింటేనే మనకు అర్థమవుతుంది. కొందరు ఏంటంటే వినరు, ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారండి. మనం ఎంత సంపాదించినా కూడా డాక్టర్ని మనం పెద్ద చేసినా కానీ మనమైతే పెద్ద కావట్లా, అంతే కదండి. సొల్యూషన్ లేదు అసలు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ మన దాంట్లో ఆర్గానిక్స్ ఉంటాయండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ ఉండవు. నేను ఒక 5 years నుంచి వాడుతున్నా, అంటే వేరే సిస్టంలో ఉన్నా. ఈ సిస్టంలోకి మేడం సిస్టంలో నేను ఒక 20 days అవుతుంది వచ్చి, అంతే. కానీ అంటే సేమ్ నేనైతే కెమికల్స్ అయితే ఎందుకంటే నేను డెమోస్ కూడా కొన్ని చూపిస్తాను మేడము. చూపించిన తర్వాత మీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట, ఇంత కెమికల్స్ తింటున్నామా మనం. ఓకేనా అంటే అది స్టార్టింగ్ ఏంటంటే మాకు చూపించిన డెమోతోనే నేను రియలైజ్ అయిన, అమ్మో ఇంత కెమికలా. మనము ఇందాక మనం మెడిసిన్స్ అంటాం కదా, ఐరన్ ట్యాబ్లెట్ మనము వేసుకుంటే అదేమవుతుంది అంటే మనకు తెలియదు, డాక్టర్స్తో మనము తీసేసుకొని వేసుకుంటాం, కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్. ప్రెగ్నెన్సీ లేడీకి ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది, ఇవి మందులు వాడటం వల్లనే సైడ్ ఎఫెక్ట్, అంగవైకల్యం ఉంటుంది. తర్వాత మళ్ళీ అబార్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ని మంత్స్ వాడినా కూడా ఒక్కొక్కరికి 7 months కాగానే అబార్షన్ అవుతుంటాయి, తెలుసా అండి మీకు. అది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే బ్లడ్ లేకపోవడం వల్ల. అది బ్లడ్ లేకపోవడం వల్లనే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లేడీస్కి అందరికీ 100కి 90% బ్లడ్ ప్రాబ్లం ఉంది. 10 కంటే తక్కువ ఉంటే బ్లడ్ ప్రాబ్లం ఉన్నట్టేనండి. 10 కంటే తక్కువ ఉన్నా 7, 8 ఉన్నా కూడా మనకు చిక్కే, అది బ్లడ్ లేనట్టే. బ్లడ్ లేకపోతే మన మనిషి ఎట్లా బాడీ నడుస్తుందా అండి, అసలు బ్లడ్ లేకపోతే పడిపోతాం, ఏ పని చేయలేము, కొంత దూరం నడిచినా కూడా అలసిపోతాం, అట్లా ఉంటుంది పరిస్థితి. అదొక మేడం ఇప్పుడు డెమో చూపిస్తే తర్వాత ఈ ప్రాసెస్ అయినాక డెమో చూడండి, డెమో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకేనా. అయితే మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తున్నామండి. కిరాణా షాప్కి వెళ్ళి మనం మంత్లీ 10,000 ఈజీగా అవుతున్నాయి. డిమార్ట్కి వెళ్ళండి, మామూలు షాప్కి వెళ్ళి కూడా 10,000 ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర నేను కొన్ని డిస్కౌంట్స్ చెప్తాను, ఇవంటే కెమికల్స్ కాదు ఇప్పుడు నేను చెప్పేవి, కెమికల్స్ కావు, డిస్కౌంట్ వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలం బాగుంటాము, అట్లా మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఇది నచ్చిందంటే మనం వేరే వాళ్ళకి కూడా మనం షేర్ చేయొచ్చు, నచ్చితేనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం శారీ కొనుక్కున్నప్పుడు ఇది అక్కడ బాగుంది, ఇంకా షాప్లో బాగుంది క్లాత్, ఇక్కడ బాగాలేదు అంటే మనకు గమ్మన ఒక నెక్స్ట్ డేనే మనం వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినండి బాగుంటుందని అంటాం. మరి ఇట్లాంటి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం వాడుకుంటాము, వేరే వాళ్ళకి చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ రేపు మనకి హెల్త్ పోతే రాదండి. ఇవాళ రేపు మన ఆర్గన్స్ కొన్ని కోట్లతో సమానం, ఒక ఆర్గన్ పోయినా కూడా కొన్ని కోట్లతో సమానం ఇప్పుడు మనకి. ఓకేనా. ఇట్లాంటి మనం వాడుకుంటే మన ఆర్గన్స్ మనం పాడు చేసుకుంటాం, అంటే ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకుంటాం మనం. ఇవాళ రేపు ఆరోగ్యంగా ఉంటే కొన్ని కోట్లతో సమానం అనమాట ఈ రోజుల్లో, అంతే కదండి, అంతే కదా. మీరు సైలెంట్ ఉన్నారంటే అనండి కదా, అది గుర్తు పెట్టుకోండి. నాకు స్పార్క్ అక్కడే వెలిగింది, అది ఇంత చేస్తున్నాము, పోయి డాక్టర్ దగ్గర పెడుతున్నాము, ఏం తింటున్నాం, ప్రోటీన్ మన బాడీకి ఏమి ఇస్తున్నాము, ఎట్లా పడితే అట్లా తెచ్చుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
మన లేడీసే ఏదైనా పెళ్ళికి వెళ్ళిందంటే ఏదైనా మ్యాచింగ్ ఏదైనా కమ్మలు కానివ్వండి, టిక్లీ కానివ్వండి, శారీ కానివ్వండి, దాన్ని కింద మీద పడేసి మరీ చూస్తాం. మన బాడీకి ఏమి ఇస్తున్నాం మనం చూస్తున్నామా? అసలు మన ఆయిల్ ఏది వాడుతున్నామో అసలు మనం చూసుకుంటామా? ఏదంటే అది వాడేస్తూ ఉంటాం. అట్లా మనకి రిజల్ట్ వస్తుందా లేదా? కిరాణా షాప్కి వెళ్ళిందంటే సార్ ఇది మీ ప్రోడక్ట్ వాడుతున్నాం, మరి మా బాడీకి ఇది కెమికలా కాదా, సెట్ అయితే అని అడుగుతామా మనము? అస్సలు అడగము. ఆడ ఉన్నాయి ఒక బ్యాగ్ తీసుకెళ్తాము, అక్కడ ఏమి ఉంటే టపా టపా వేసేసుకుని వచ్చేస్తాం. అది హెల్త్కి మంచిదా కాదని వేసేసుకుంటాం. అదేంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే పని చేస్తున్నాం. 30 years నుంచి అదే చేస్తున్నామండి. 30 years ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6,000 పెట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక 6,000 ఇంటూ 30 సంవత్సరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? ఒక 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు వాడు పెద్దగా అవుతున్నాడు, మనం పెద్దగా అవుతున్నామా? అవట్లా. ఇదేంటంటే మనము అక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి సినిమా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు బయట మీరు కిరాణా షాప్ లో ఖచ్చితంగా మీకు 10,000 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, చిల్లర సామాన్లు ఒక పప్పు ఉప్పులు తప్ప మిగతా ఏదైనా 8,000 వేసుకుందాం. మా డిమార్ట్కి వెళ్తే మనం లెక్కలేదండి, ఎంత అంటే అది వేసేస్తాం. 20,000 వేసుకున్నా కూడా 20,000 అన్నేసేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన ఇంటికి డైరెక్ట్ వస్తుందా, కంపెనీ నుంచి వస్తుందా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఉంటారా? మధ్యలో ఎవరైనా ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం కంపెనీకి వెళ్ళి తెచ్చుకోలేము కదా.